ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల మీనరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదములు, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి ఒక రకంగా చాలా మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పాలి. తృతీయ స్థానంలోకి రాహు యోగదాయకంగా వచ్చారు. శనైశ్వరుడు సంపూర్ణంగా యోగించడం మొదలుపెట్టారు. గురుడు కూడా రాజ్యమందు వక్రగతిని వదిలిపెట్టారు. ఏమీ భయపడవలసినటువంటి పని లేదు. మీరు విజయం సాధిస్తారు. ఖచ్చితంగా అపూర్వమైనటువంటి అవకాశాలు అతి తొందరలో ఇంకా చాలా కలగబోతున్నాయి. అయితే ఈ నెలలో ప్రధానంగా మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కొంత అతి సామాన్యంగా పనిచేసేటువంటి గ్రహాలు కొన్ని, రవి, కుజుడు కొంత అతి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. అక్టోబర్ 4వ తారీఖు నుంచి జన్మంలోకి కుజుడు రావడం అది కొంత సామాన్యం. దానికి తోడు అక్టోబరు 1వ తారీఖు ప్రారంభంలాగా అయితే కూడా సప్తమ స్థానంలో రవి, 17వ తారీఖు నుంచి అష్టమంలోకి రవి కొంత సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తిప్పట జన్మకుజుని యొక్క ప్రభావం వల్ల ఎవరో నెత్తి మీద కూర్చుని మొడుతున్నట్టు, మొయ్యలేని బరువు మోస్తున్నట్టు. ఇప్పుడు మీరు లగేజీ పుచ్చుకుని బస్సు ఎక్కుతారు, లేదా ఒక కారు ఎక్కుతారు లగేజీ పుచ్చుకుని. కారులో లగేజీ ఉంటుంది, కానీ మీ నెత్తి మీద ఉన్నట్టుగా మీరు భావిస్తూ ఉంటారు. అంటే అలా అకారణంగా అసహనంతో కొంత నడుస్తూ ఉంటుంది. అది కారేమొస్తుంది ఆ బరువు అంతా, కానీ మిమ్మల్ని మీలో ఇంకా ఆ స్పీడ్ రాలేదు. ఎందువలనంటే మీకు ఇంకా ఆ రవి యొక్క ప్రభావం, కుజుని యొక్క ప్రభావం కొంత సామాన్యంగా ఉండడం వల్ల మానసికంగా కొంత నలుగుతున్నారు. భయపడవలసినటువంటి పని లేదు. రాబోయేటువంటి రోజుల్లో అన్నీ కూడా బంగారపు పళ్ళాల్లో భోజనం చేసేటువంటి రోజులా అంత గొప్పగా ఉంటాయి. భయపడక్కర్లేదు. రాహు యోగిస్తారు, శని యోగిస్తారు, గురుడు యోగిస్తారు, కుజుడు కూడా అతి తొందరలోనే మారబోతారు. అయితే ఈ సమయం మనం ఏ విధంగా జయించాలి? రవిని కుజుడిని జయించాలి అంటే సంయమనం తప్ప ఇంకొకటి లేదు. ఎంత ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టి నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే నాకు పని చేసి తీరాలి, ఎవరి కోసం చేస్తావు, గతంలో నా వల్ల నువ్వు సహాయం పొందే, ఇలాగ మిమ్మల్ని రెచ్చగొట్టి చైతన్యపరిచి మిమ్మల్ని మీ నుంచి వాళ్ళ ఫలితాలు జారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ చేస్తూ అవి జయించాలి అంటే సంయమనంగా ఉంటూ అనవసరమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న విధంగా మీ పని వరకు మీరు జాగ్రత్తగా చాకచక్యంగా పని చేసుకోండి. జన్మకుజుని యొక్క ప్రభావం కొంత విరక్తి, ఏంటి ఇంతే నా జీవితం, ఏంటి నా కొడుకు లేదు, కూతురు లేదు, ఎవరు కూడా సహాయం చేయట్లేదు, ఎందుకు మన ఈ విధంగా బాధ పెడుతున్నారని నలిగిపోతూ ఉంటారు. కాబట్టి వీటిల్ని జయించాలి అంటే ఒకంత జాగ్రత్తగా ప్రశాంతంగా గడిపితే చాలా మంచిది. శాంతంగా ఉండాలి అంటే రవి యొక్క స్థితి కూడా బాగోవాలనుకోండి, కానీ మీరు జయించగలుగుతారు, భయం లేదు. నీరు బాగా తాగండి. ప్రతి మంగళవారము కూడా పట్టుబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయాన్ని చుట్టూ ఒక 27 సార్లు ప్రదక్షిణం చేసి పంచామృతాలు స్వామివారికి సమర్పించి ఎర్రటి మందార పూల మాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించండి. స్వామివారికి నైవేద్యానికి పులగం ప్రసాదాన్ని వండి బ్రాహ్మణుల్ని నైవేద్యం పెట్టమని చెప్పండి. దానివల్ల జన్మకుజుడు, ద్వితీయ కుజుని యొక్క ప్రభావం చాలా తగ్గి మీకు ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా మీరు చక్కగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఆదిత్య హృదయం పారాయణం మీకు చాలా ఉపయుక్తమవుతుంది. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. మమ గోచార వేధవశాత్తు సప్తమ అష్టమ స్థాన సంచారిత సూర్యగ్రహ దోష పరిహారార్థం ఆవయో సకల గండ దోష నివృత్తి అర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని చక్కగా ఆదిత్య హృదయం కనీసం ఒక 5-6 సార్లు పారాయణం చేసుకోండి. సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టండి. దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉంటే తెల్ల జిల్లేడు పూలు సమర్పించండి, ఎర్ర చందనాన్ని సమర్పించండి. ఇవన్నీ కూడా మీకు ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఒత్తిడి పెంచకుండా మీరు చేసుకునేటువంటి దైనందిక కార్యక్రమాలన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటాయి.
దానివలన మీకు ఒత్తిడి పెరిగిపోకుండా మీరు చేసుకునేటువంటి పనులన్నీ కూడా ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిచే విధంగా మీకు ఉపయుక్తమై మిమ్మల్ని బాగుపడతాయి. మీరు భయపడవలసినటువంటి పని లేదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. కత్తి, ఫైర్ ఇటువంటి పదునైనటువంటి ఆయుధాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందువల్లంటే జన్మకుజుని యొక్క ప్రభావం ప్రతి చిన్న విషయాల్లో తెగడం, రక్తం బయటపడడం లేదా కాలడం ఇలాంటివి జరగవచ్చు. కాబట్టి నిప్పు ఇటువంటి ఆయుధాలతో మాత్రం కొంత జాగ్రత్తలు వహించండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ధనస్థానం నుంచి వక్రించి జన్మలోకి వస్తున్నారు కాబట్టి ఒకంత జాగ్రత్తలు వహిస్తే ఎటువంటి సమస్య మీ మీద పడదు. మీరు మొయ్యవలసినటువంటి సమస్య ఉండదు. తప్పించుకోగలుగుతారు. ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఒకంత ఆ జాగ్రత్త ఒకటే మీరు పాటించాలి తప్ప మీరు ఇందులో ఎటువంటి ఒత్తిడికి లోనవలసినటువంటి పని లేదు. కాబట్టి పరిహారాలు చేసుకుంటూ ఉండండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఎత్తు ప్రాంతాలకి ఎక్కే ముందు, అంటే ఏదైనా మెట్లు ఎక్కే ముందు కానీ అపార్ట్మెంట్స్ ఇలాంటివి ఎక్కుతున్నప్పుడు ఎత్తు ప్రదేశాలకు ఎక్కే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కుజుని యొక్క ప్రభావం వల్ల ఏదైనా జారి ఎముకలకి దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సప్తమ స్థానంలో ఉన్న రవి దృష్టి కూడా కుజుని మీద పడుతుంది. కాబట్టి ఒకంత జాగ్రత్తగా వహిస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. తొందరపడవద్దు. ఈ నెలలో మీకు అకాల భోజనం, ఏది సమయానికి ఇంట్లోనే ఉంటారు, సమయానికి భోజనమే ఇంట్లో మీ ఆడవాళ్ళు వడ్డిస్తారు. భోజనానికి వెళ్దామంటే టైం కుదరదు, ఏదో పని చేస్తూ ఉంటారు. లేకపోతే సమస్య ఏదో అలాగా, అంటే అకాల భోజనం, తిప్పట, ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం, తిందాంలే, చేద్దాంలే, చూద్దాంలే అని బద్ధకం, ఇవన్నీ కూడా అకారణంగా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని జయించాలి అంటే మీరు సంపూర్ణంగా మంచినీళ్ళు ఎక్కువ తాగండి. నేను చెప్పినటువంటి మెడిటేషన్ బాగా చేయండి. అనవసరమైనటువంటి ఆలోచనలను మీద పెట్టుకోకండి. అకారణమైనటువంటి వ్యవహారాలలో తలదూర్చకండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ప్రతి విషయాన్ని కూడా సంయమనంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడకండి. ఆలోచనతో ముందుకు వెళ్తారని కోరుకుంటూ, ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటూ, షూరిటీ సంతకాలు ఇలాంటివి పెట్టకుండా జాగ్రత్తలు వహిస్తారని కోరుకుంటూ, ఏ ముఖ్యమైనటువంటి సమస్యలున్నా వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేసుకుని సర్వత్ర దిగ్విజయంగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.